ప్రపంచ పటంలో అగ్రరాజ్యం తీసుకున్న ఏ చిన్న నిర్ణయమైనా సునామీ షాక్ వేవ్స్ మాదిరిగా ఖండాలను దాటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వంటి దూకుడు స్వభావం ఉన్న నాయకుడు అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్నప్పుడు ఆ ప్రభావం కేవలం రాజకీయాలకే పరిమితం కావడం లేదు, ప్రపంచ దేశాల ఆర్థిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేస్తోంది. రీసెంట్ గా ట్రంప్ ప్రకటించిన కొత్త వాణిజ్య విధానాలు, ఇతర దేశాలపై విధిస్తున్న కఠినమైన టారిఫ్ ఆంక్షలు అంతర్జాతీయ మార్కెట్స్ లో పెను తుఫాను సృష్టించాయి. ఈ ప్రకంపనల ధాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేరుల సంపద కర్పూరంలా కరిగిపోతోంది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ప్రపంచంలోని టాప్ 500 బిలియనీర్స్ సుమారు 9,86,000 కోట్ల రూపాయలకు పైగా సంపదని కోల్పోయారు. ఇది ఏ ఒక్క దేశానికో లేదా ఒక్క రంగానికో పరిమితమైన నష్టం కాదు. అమెరికా విధిస్తున్న కొత్త నిబంధనల పట్ల ఇన్వెస్టర్స్ లో నెలకొన్న భయాందోళనకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. ట్రంప్ మార్క్ ట్రేడ్ వార్ ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ని కుప్పకూల్చుతూ కుబేరుల సామ్రాజ్యాలను వణికిస్తోంది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే ఆయన తీసుకుంటున్న డెసిషన్స్ ఆర్థిక వ్యవస్థలో ఒక అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా గ్రీన్లాండ్ భూభాగం విషయంలో ఇతర దేశాలతో పెట్టుకున్న పేచీ ఇప్పుడు మార్కెట్లని రెడ్ మార్క్ లోకి నెట్టేసింది. ఇన్నాళ్ళు గ్లోబలైజేషన్ గురించి మాట్లాడిన ప్రపంచం ఇప్పుడు ట్రంప్ పుణ్యమా అని రక్షణాత్మక ధోరణిలోకి వెళ్తోంది. ఒక అమెరికాలోనే కాదు, యూరోప్, ఏషియా మార్కెట్స్ లో కూడా ఇన్వెస్టర్స్ లక్షల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. ఈ సంక్షోభం ఇక్కడితో ఆగుతుందా లేక మరిన్ని దేశాలకు విస్తరిస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచ ఆర్థిక నిపుణులను వేధిస్తున్న ప్రశ్న. డాలర్ బలపడుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్స్ మాత్రం పాతాళానికి పడిపోవటం ట్రంప్ ఆర్థిక వ్యూహంలోని లోపాలను ఎత్తి చూపిస్తోంది. ఈ ఆర్థిక విలయంలో అత్యధికంగా నష్టపోయింది టెక్నాలజీ రంగంలోని దిగ్గజ సంస్థలే అవ్వటం విశేషం. అమెరికా అధ్యక్షుడి టారిఫ్ బాంబ్ నేరుగా సిలికాన్ వ్యాలీలోని పలు కంపెనీల షేర్ల మీద పడింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్ ఆస్తి కూడా ఈ సెగ నుండి తప్పించుకోలేకపోయింది. ట్రంప్ నిర్ణయాల వల్ల ఆయన కంపెనీల విలువ పడిపోయి వేల కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఒకవైపు ట్రంప్ కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మస్క్ కూడా ఈ మార్కెట్ పతనంలో భారీగా నష్టపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఒకవైపు టెక్ దిగ్గజాలు తమ వ్యాపారాలను విస్తరించాలని చూస్తుంటే, మరోవైపు ట్రంప్ విధిస్తున్న సుంకాలు వారి లాభాలను దెబ్బతీస్తున్నాయి. అమెజాన్, ఆల్ఫాబెట్ వంటి సంస్థల షేర్స్ ఒక్కసారిగా పతనం కావడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పడిపోయింది. న్యూయార్క్ నుండి ఏషియా మార్కెట్స్ వరకు ప్రతి చోట అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఇన్వెస్టర్స్ భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. ట్రంప్ విధిస్తున్న టారిఫ్ల వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బతింటోందని, ఇది వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సెమీ కండక్టర్స్ దిగుమతులపై ప్రభావం పడితే అది మొత్తం టెక్ రంగాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలన్నీ కలిసి బిలియనీర్ల సంపదపై ఊహించని దెబ్బతీశాయి. ఇది కేవలం తాత్కాలిక కుదుప లేక సుదీర్ఘకాలం కొనసాగే ఆర్థిక మందగమనానికి సంకేతమా అన్నది ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక్క రోజులోనే ఇంత భారీ స్థాయిలో సంపద ఆవిరి కావడం ఆధునిక ఆర్థిక చరిత్రలో ఒక అరుదైన మరియు ఆందోళనకరమైన పరిణామం. అసలు ట్రంప్ ఇలాంటి మొండి నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఏంటన్నది ఎవ్వరికీ అర్థం కాదు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆయన అమెరికా ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తున్నారు. ఐరోపా దేశాల నుండి వచ్చే దిగుమతులపై సుమారు 10% అదనపు సుంకం విధిస్తున్నట్టు ఆయన చేసిన ప్రకటన ప్రపంచ వాణిజ్య యుద్ధానికి నాంది పలికింది. ముఖ్యంగా గ్రీన్లాండ్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా 8 ఐరోపా దేశాలను ఆయన టార్గెట్ చేశారు. డెన్మార్క్ వంటి మిత్ర దేశాలతో కూడా విభేదించి వారిపై ఆర్థిక ఆంక్షలు విధించటం ట్రంప్ నైజానికి నిదర్శనం. ఇది కేవలం ఆయా దేశాలకే కాకుండా వారితో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న అమెరికా కంపెనీస్ కి కూడా శాపంగా మారింది. జెఫ్ బెజోస్, లారీ పేజ్ వంటి మేధావుల సంపద కూడా ఇదే సుడిగుండంలో చిక్కుకుంది. ఒక పక్క తనను వ్యతిరేకించే దేశాలను ఆర్థికంగా దెబ్బతీయాలని ట్రంప్ భావిస్తుంటే, అది కాస్త బూమరాంగ్ లాగా మారి అమెరికాలోని ధనవంతులనే దెబ్బ కొడుతోంది. ఈ ట్రేడ్ వార్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా వస్తువుల ఉత్పత్తి వ్యయం పెరుగుతోందని, తద్వారా ద్రవ్యోల్బణం పెరిగి సామాన్య ప్రజలపై భారం పడుతోందని ఆర్థిక విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
వాణిజ్య ఒప్పందాలను గౌరవించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అమెరికా తన విశ్వసనీయతను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అగ్రరాజ్యం ఇలా మొండిగా ముందుకు వెళితే ఇతర దేశాలు కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచే అవకాశం ఉంది. అప్పుడు పరిస్థితి మరింత జటిలంగా మారుతుంది. ఇది కేవలం మాటల యుద్ధం కాదు, దేశాల ఆర్థిక పునాదులను కదిలించే అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. కుబేరుల ఆస్తులు కరగటం అన్నది కేవలం ఆరంభం మాత్రమే అని, రాబోయే రోజుల్లో ప్రపంచ వాణిజ్యం స్తంభించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ అంతర్జాతీయ ఆర్థిక తుఫాను ప్రభావం భారతదేశంపై కూడా బలంగానే ఉంది. అమెరికా మార్కెట్స్ కుప్పకూలిన ప్రతిసారి దాని ప్రభావం మన దలాల్ స్ట్రీట్ పై స్పష్టంగా కనిపిస్తోంది. రూపాయి విలువ క్షీణించటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మన మార్కెట్స్ నుంచి నిధులను ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత ఐటీ రంగం ఎక్కువగా అమెరికా కంపెనీస్ పై ఆధారపడి ఉండటం వల్ల అక్కడి టెక్ షేర్స్ పతనం మన ఐటీ స్టాక్స్ ని కూడా భారీగా దెబ్బతీసింది. ట్రంప్ తన మొండి వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో భారత్ ఎగుమతులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. కేవలం కుబేరుల ఆస్తి కరగటమే కాదు, సామాన్య మదుపరులు కూడా తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. వైట్ హౌస్ నుండి వెలువడే ఒక్కో ప్రకటన ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుని నిర్ణయిస్తోంది. అగ్రరాజ్యం తీసుకుంటున్న ఈ వివాదాస్పద నిర్ణయాలు ఇతర దేశాలను కూడా రక్షణాత్మక ధోరణిలోకి నెడుతున్నాయి. ఇది చివరికి ప్రపంచ వాణిజ్య వ్యవస్థనే అస్తవ్యస్తం చేసేలా కనిపిస్తోంది. కుబేరుల సంపద ఆవిరి కావడానికి కారణమైన ఈ టారిఫ్ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది? ప్రపంచ మార్కెట్స్ మళ్ళీ ఎప్పుడు కుదుట పడతాయి అనేది వేచి చూడాలి. ట్రంప్ వేస్తున్న ఈ ఎత్తుగడలు అమెరికాని ప్రపంచంలో ఒంటరిని చేస్తాయా, లేక ఆయన కోరుకుంటున్నట్టుగా అగ్రరాజ్యాన్ని మళ్ళీ నెంబర్ 1 గా నిలబెడతాయా అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చ. ఈ ఆర్థిక యుద్ధంలో విజేతలు ఎవరైనా కావచ్చు, కానీ పరాజితులు మాత్రం సామాన్య ఇన్వెస్టర్స్ మరియు అంతర్జాతీయ వాణిజ్య నియమాలు మాత్రమే. అమెరికా గడప దాటి బయటకు వచ్చే ప్రతి నిర్ణయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి జేబుని దెబ్బతీసేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు.